ఉయ్యాల కట్టుకున్నాడు రే దీక్షతో తేజలు ఉయ్యాల కట్టుకుందట తేజు నేను ఊపదట పువ్వు తీసుకో ఏంటి పువ్వులా బయ్యర్ బామ చెట్టు వాన వచ్చిందా చిప్పలకాయలు బాగానే ఉన్నాయి వీవు మంచిగా వస్తున్నాయి ఇంటికాడికి ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చే వారం కల్లా అయితే అన్ని ఆడొకటి అయినాయి అంతే రే ఏం చేస్తున్నావురా చిల్లకంటే టీచర్ చెప్పు దిగునా పడితే మూతి పని అన్నీ రాలుతాయి అవు నువ్వుతావారా మా ఏమనక నువ్వేమనక నాన్న పడతా చెల్లె ఊపకు సూపర్ కాదు ఇంకా కాలే నైనే ఆడాడు కానీ నెక్స్ట్ వీక్ అలా అన్నీ అవుతాయి మంచిగా వచ్చి కాల్చుకుంటాం అప్పుడు చిన్న వీడియో ఇగో ఇది మా బోరు పోసే నీళ్ళ పరిస్థితి ఏ కాలం అన్నా కానీ ఇటేమో వస్తుంది సుక్క నీళ్ళు కూడా ఎక్కువ కాదు నీ బోర్ నీళ్ళు మాత్రం సూపర్ ఉంటాయి అబ్బా తీయ ఉంటాయి అయింది ఇది ఒకటి ఆగటి చెప్పలకాయ 2-3 అయినాయి కానీ అన్నీ కాలే 2 గట్టికాయల కోసం కాయలే ఏ కానీ పావులా అవి పావుల మూటనా తీ ఏమేమి ఉన్నది చూద్దాం గుమరి అన్ని గుమరిరా ఓ సరుకు మొత్తం ఈయన ఉన్నట్టుందిగా కప్పు కూడా దాచుకున్నట్టు నీళ్ళు డాడీ మంచిగా ఊతున్నావు ఆడికి పడితే దెబ్బలు కూడా మంచిగా తాకుతాయి అది వినాకున్నట్టు కదా అది ఖరాబ్ అయినట్టుంది 2 సార్లు గట్లా డాడీ పండుకోనా నువ్వు అక్కడ కింద పడుతావు అట్లా ఊగొద్దు మంచిగా కూర్చోను అట్లా దిగితే మంచిగా ఊగుతుండ్రు అరే గిదే కదా అప్పుడు నోట్లకి తీస్తే ఏడ్చేది కియాం డాడీ సూపర్ నాకు ఇస్తావా అరకొనివి నాకు ఇస్తావా బొమ్మలు ఇస్తావా కానీ షెట్ ఎక్కితే దొరుకుతున్నావు ఎగ్గి షెట్టా షెట్ ఓకే షెట్ ఎక్కుతా ఉన్నాయి బాగానే చెట్టు ఎంత పచ్చగా కనిపిస్తుంది ఈ నిమ్మకాయ చెట్టుకు నిమ్మకాయలు కాస్తలేవు ఎట్లా ఉన్నాయి చిప్పలకాయలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా మంచిగా కాలేనట్టున్నాయి అవి మంచిగా అయితే నువ్వు కనిపిస్తానే లేవు అసలు ఏడినా కనిపించినావు మన బైక్ కాడ మనకేంటో అయినాయా ఇగో ఇడు ఉన్నాయి అబ్బా ఇక్కడ అన్ని తెల్లవైనాయి కాయలు అప్పుడు అక్కడ ఇప్పుడు మనం వచ్చాడు కుంట కనిపించలే చెరువు ఒకటి ఉంటుండే చెట్టు కాయలు కర్రగా ఉంటుండే పెద్ద అయినా కాయలని కర్రే ఉంటుండే దానికి ఈ తెల్ల చెట్లు కర్ర పండుమక్కిందా
మక్కినాడు దీక్షతో గీడంది గ్యాప్లో ఉన్నట్టుగా ఇప్పుడు చూసారా అబ్బా ఇది కాల్చుకుంటే బాగుంటుంది ఇది టేస్ట్ ఉంటుంది అది. ఈ మధ్యలోనే చూడు ఏ పండు మచ్చినది ఆల్రెడీ ఇది రే ఏంది అది ఎవరు రాద్దాం బిడ్డనా ఆమె బిడ్డనా ఏమంటుంది ఆమె మీరు దాన్ని మీకేం పడతారు మిమ్మల్ని బాగా తోలుకొచ్చలేదు తప్పు దీక్షిత్ కానీ జ్వరం దెంకమైంది కోతి పిల్లలకు బెల్లం దొరికినట్టు ఉంటుంది మిమ్మల్ని తోలుకొస్తా బాగా దిగినాను రే తిను మరి అందుకే తెంపుకొచ్చిన పాపం తిను మరి తిల్లగా కోతికి బెల్లం దొయ్యాల దొరికింది ఇక కానీ ఇక అదృష్టం రాసి పెట్టిందట నీకు జ్వరం వచ్చింది చిప్పల పండు తినొద్దు నువ్వు డాక్టర్ చూస్తే జ్వరం తక్కువైందా ఇప్పుడు మీ అమ్మకు వస్తుంది మీ అమ్మకి జ్వరం వచ్చినాక మీ అమ్మకి చూపిస్తే అప్పుడు ఇద్దాం నాడు చిప్పలకాయలు కలుసుకుందాం నడు ఇక నడు చిప్పలకాయ కలుసుకుందాం అటు వచ్చిండట పర వచ్చిండ్రు ఆడికి పన్నాడు తాత నడు ఇవి మనిషికి రెండు వస్తాడు కాయలు ఇవాళ తెలియదు కదా పట్నంలోకి ఏవైతే అలా పండ్లు కావాలి ఏడి కాగో ఏడికి మరి ఈ రేడు పో దిగుతాడు నువ్వు తినద్దు ఏడిటా అమ్మ ఎత్తుకుంటుంది అయ్యి నేను అమ్మ ఎత్తుకుంటుంది ఆగు పట్టుకున్నా అరే దా 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 ఆగో సోలుగుతుందిరా మనిషి ఉరికమాట ఉరుకుతావు రోడ్డు మీద మంచిగా ఎందుకు పరి 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 పుల్లలేనట అదేమా తొక్కయి చేను మొత్తం తొక్కమంటుండు ఏర్పడతాయి ఏర్పడి వెళ్ళినాయి ఆల్రెడీ వెళ్ళినాయి మొలకలు పడ్డాడా పన్నాడు నడు వీళ్ళు పని సురు చేసిరావు తేజు కట్టలు ఇరుస్తుంది కాగనాయనా అవి కాలువలే తిననీకి రాద్దామా అవి కాల్చినాక తినాలి ఇప్పుడు కాదు సరేనా దెబ్బ తక్కువైందా తక్కువైంది అవు తేజ్ ఏం చేస్తుందో బలం వచ్చిందో తీసి దానికి అర్రే ఏం చేస్తున్నావు తేజు గిరి దగ్గర రాదు అది అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు రాదు బండి మామిడికాయలు అవి చిప్పలకాయలనా ఇళ్ళనే పెట్టాలి కాల్చుకోవాలి కాల్చినాక కర్రగా అయితే తెల్లగా కావు తెల్లగానికైతేరా ఇట్లా మీరు అందరు ఇట్టారు పొగ వస్తుంది ఇట్లా అమ్మా ఇట్లా లేవు లేవు బొమ్మ చెల్ల గిడిదే గిడిదే పోతే జడ కూర్చో పక్క వరకు దీక్షతో చెల్లకి బొమ్మ అట్లా ఏడిపోయారు చెల్లడు రోజు స్కూల్ మానేసి బ్యాక్ అడిగి రమ్మను రోజు స్కూల్ బంద్ చేసి వచ్చావు చాలురా ఓ మా ఇట్రారా అరే ఊర్లకు గింత భయం లేదా అంత మంట వస్తుంటే నాన్న అవి కాలుతున్నాయి చిప్పలు కాలినాక తిందాం సరేనా అడు కూసపరి అగు చెల్ల కూర్చుంది అడుగుకున్నాను దీక్షితున్నాడు నడు అన్నాడు తేజాడు కూసపామ్మ చెల్ల గారు కూసో
కబాలి బీడి ముట్టించిండు కథం వెయిటింగ్ చిప్పల కాళ్ళ కోసం వెయిటింగ్ అక్కడ గ్యాంగ్ వెయిటింగ్ అయ్యేపా ఇంకొక 10 నిమిషాలు అయితే అయ్యపోతుంది మొత్తం కాలిపోయినాయా ఇంకో 10 నిమిషాలు అయితే కాలుడుగా కడుపులో కూడా పడితే అయ్యిపోతాయి కూడా చిప్పలకాయలు మరైనా కావాలి కట్ట మర్చిపోయినావు ఏమలా తీసుకొని కూర్చున్నా అలా వంట పెట్టిన మా వాళ్ళు ఇప్పుడు కట్టె అటు మర్రేసి చేసినామంటే ఇక కొంచెం అటు మర్రేసి ఇంకో మంట పెట్టినామంటే చిప్పలకాయలు రెడీ అవుతాయి. ఏమి చిప్పలకాయలు మంచిగా తింటే నాస్టాలో దొరికే ఫ్రూట్స్. ఏమైంది డాడీ? ఏం ఖరాబ్ అయినాయి? కాయలా కాలుతున్నాయా? అవి ఖరాబ్ అయినాయి అన్నారు, కాలుడు అంటారు, ఖరాబ్ అయినాయి కావు. నాకు ఖరాబ్ అయినట్టు తినబడ్డి. కంకులే దీక్షిత్ గారు కడుపున హాస్పిటల్లో 2-3 సార్లు తెచ్చుకొని కాల్చుకున్నాం, గుర్తుందా? కంకు 2 సార్లు 3 సార్లు కాల్చుకున్నాం అంతే. ఎస్ ఏడా వేరే గౌరవం చివరసలు తెచ్చుకొని కాల్చుకునేటోళ్ళు. కాలిపోయినాయా? మంట పైకి పోతుంది మరి. అయిపోయి ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది ఇక. మీరు అందరు చిప్పలకాయల కోసం వెయిటింగా? దీక్షతో చిప్పలకాయలు తింటావా? తేజు తింటావారా? అదే కూడా తింటావా చిప్పలకాయలు? తింటావా నువ్వు కూడా? పెద్ద కొండు చిన్న కొండు ఇద్దరు తింటారంట. దీక్షిత్ గానికి తేజుకు లేవు చిప్పలకాయలు. చెప్పుకు ఎట్లా కూర్చుంది కట్టే పని లేని మంగళూరు జుట్టు కొరుకున్నట్టు ఉంటుంది పంచాది కదా తేజు? దానికి కుక్కని పెడుతున్నావు అట్లా. మొన్నటి నుంచి ట్రై చేస్తుండు వాడు ఇట్లా పట్టుకోవడం. ఎంత పట్టింది చూసి. ఎవరు పాప? ఎవరు పాప రామే? చెల్లె పాపనా? అవి మేము చేస్తున్నావు, మేము గట్టిగా చేస్తాడు చిన్నప్పుడు. అవన్నీ కుప్పలు కుప్పలు వ్యక్తుంది. అవి చిన్నగా ఉన్నప్పుడు తీయాలి, ఇక మస్తుంటాయి అవి. తీ పనిలేని మంగళ జుట్టు వరకున్నాడుగా. అప్పుడు మేము చిన్న ఉన్నాడు అదే చేస్తుంటే అక్క నేను ఆవలంగా ఎక్కినాక నరంగ చెట్టు కింద కూర్చొని ఏం చేస్తుంటే అదే పని. ఒక్కరు పోయి ఉన్న అందరూ చేస్తున్నారు. చాలు తీరుగా. ఎందుకు పూజ ఇంటికి తీసుకోవాలి? మాధ్యమాకైతే ఏం లేదు, బొమ్మల పిచ్చి ఒక్కటే కదరా. ఆద్యమ నేచర్ని ఆస్వాదిస్తుంది మంచిగా. ఏం చూస్తున్నారా దీక్షిత్? కాలుస్తావా చిప్పలకాయలు? అంగి పోయిందా? ఎటు పోయిందా అంగి? ఆనే పోయిందా? మంట పోయిందా? కుక్క పోయిందా? రే జరసే బాగా చల్లారితే తీస్తుంది. అప్పుడు మేము ఏం చేస్తుండే తెలుసా? దీంట్లో లాస్ట్ మొమెంట్లో రాగాకి వేస్తుంటే జర తీయని ఒక సెంటిమెంట్. అప్పుడు అది అయ్యేటివో కదా కానీ కొమ్మలు తీసుకొచ్చి వేసి ఒక మళ్ళీ మడ పెడుతుంటే జరంతా అవి కాదు. నాకు అప్పుడు తీస్తుంటు తీసినాక అప్పుడు కొట్టుడు అట్లా కొడతాం మేము కూడా, కానీ ఆ తీయదనం కోసం అట్లా వేస్తుంటే ఒక అపోహ. అది అవుతుందో లేదు, అది అవుతుందో లేదు కానీ అప్పుడు మాకు ఒక మూఢనమ్మకం. సైజు పాపనా? పేరు మీ ఫ్రెండ్స్? జానువా? చెప్పు పేర్లు చెప్పాలా? పేరు అభి ఎవరురా? మా ఫ్యామిలీ మొత్తానికి మీ మేడం వేరే ఫస్ట్ టీచర్ మాకు. నిద్ర వస్తుందా? అయిపోయింది పోయినాక మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ తేజు అవుతుంది. ఇంకేం తేజ రాత్రిగా బతుకమ్మ ఆడుతుంది. ఇక తేజు బతుకమ్మ ఆడుతుందా? బతుకమ్మ చెడగొడుతుంది. బతుకమ్మ అంటే ఆడతావు? ఆడకుండా
బతుకమ్మ ఆడతావా? ఆడతావా? నువ్వు ఆడతావా బతుకమ్మ? అదేమా ఆడతావా? అగో అదేమా ఆడుతుందంట బతుకమ్మ. జియో వచ్చిందా పాప? అయ్యో కడుగు జియో కడుగు. అయ్యో అదేమో ఎత్తుకోవా ఇక. మంచిది కాదు కదా మీ వీడియో ఊకే ఏడుస్తుంది కదా, ఊకే ఏడుస్తుంది లేవగానే కదా, దెబ్బలు కొట్టాలి. దీక్షిత చిప్పలకాయలు రెడీ అయినాయి రై. అగ్గా అదేమా మేము చిప్పలకాయలు రెడీ అయిపోయింది తింటున్నాం ఇక. నీకు చిప్పలకాయలు ఏమి ఇయ్యం నువ్వు రాకపోతే, మేము తింటున్నాం. దా మరి తినవా? ఓవా నీకొద్ద చిప్పలకాయలుదా తిందా చిప్పలకాయలు మేము. అగో అదన్నీ ఓపెన్ చేసింది. జ్వరం వచ్చిన బాగా ఇక్కడికి రారు గారా అని కానీ కాయలు అయినా ఈరోజు తేజు మేము కాయలు తింటున్నాం. తేజుకి ఏమి ఒక్కటి కూడా ఏం తేజు నీకు ఒక్కటి కూడా ఏమి ఇక. అగో తీసుకోమంటుండు తాత. తింటావా? తినంటున్నాడు. చిన్న చెల్లి ఎట్లా తింటుంది నీకు తీసేయాలా? ఇంకొకరు మంచిగా తినాలి అందరితో పాటు. అగో మంచిగా చెల్ల తింటలే మంచిగానే ఆరా దీక్షితు రేయ్ మంచిగానే తేజు మంచిగానే ఆరా కమ్మనే అదేమో తినలే మంచిగానే కమ్మనే ఇస్తుంది నీకే. తిని పొచ్చలు వాడేయాలి. పొచ్చలు కూడా తిన్నారు రే మీతో అవుతా. ఓ బాయ్ అమ్మా వెళ్ళేసిందట గిరిపోయింది. అదేమో సపరేషన్ వెనుక కూర్చొని మెల్లగా. అదేమా తింటున్నావా? కమ్మ ఉందా? అమ్మ ఉన్నాయా? తిను దెబ్బ తినాలి. ఒకటి తిను ఇంకోటి తినాలి. తాత కాయసుండాగు నీకు 6 కాయ వచ్చింది. తింటాం కానీ కాయలు తినలేము. అంత మంచి గాలేవి కాయలు. ఇంకా కొండగా దగ్గరకు పోతావు. కొండ దగ్గరకు పోతావారా? పోరై దీక్షతో పో మరి. ఏమైంది? అయ్యోనా కాళ్ళు తక్కువైందా? ప్లీజ్ మాలగుట్ట పోయి అంటుంది. నాయనమ్మ నాని రే మేము పోతున్నాం రే. మేము పోతున్నాం రారా మీరు? పో మీ బొమ్మను తెచ్చుకోపోగు. తేది కాయలు అట్టుకొని పోతుంది దిగి అంతటా మలుస్తాయి. దా నాయి మొత్తం బాయికాడికి వచ్చినందుకు ఇప్పుడు చిప్పలకాయలు కాల్చుడు అయింది. గునుగు